వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గత ప్రభుత్వం నాశనం చేసిన రాష్ట్రాన్ని మొక్కవోని ధైర్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్న రియల్ గేమ్ చేంజర్ చంద్రబాబు నాయుడు అని, రాష్ట్రంలో దుర్మార్గ పాలన పోయి కూటమి ప్రభుత్వం ద్వారా సుస్థిర పాలన ఏర్పడిందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువగళం నేత లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సమిష్టి భాగస్వామ్యం ఉందన్నారు. హామీ ఇచ్చిన విధంగా 20 లక్షల ఉద్యోగాల అవకాశం కల్పిస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నామని, 6 నెలల్లో 4 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల్లో మంచి ప్రభుత్వంగా నిరూపించుకుంటుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు భరోసా కూటమి ప్రభుత్వం అని, గత ప్రభుత్వం నాశనం చేసిన రాష్ట్రాన్ని మొక్కవోని ధైర్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కేంద్రంతో సానుకూల సంబంధాలు పెంచుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళ్తున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. యువగళం పాదయాత్ర 2 ఏళ్లు పూర్తయిందని, నాడు మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర చేపట్టారని, పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. దావోస్లో ఎకనామిక్ ఫోరంలో బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టారని, రాష్ట్రాన్ని విజన్తో పోరాడి నిలబెట్టే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ప్రదంలో రాష్ట్రాన్ని నిలబెట్టే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. దాదాపు 6,33,658 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో రావడం జరిగింది. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో, ఈ 5 సంవత్సరాల లోపల 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తామని, ఆ నేపథ్యంలో దాదాపు 20 ప్రధానమైన పారిశ్రామిక రంగాల్లో 4,10,125 ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాము. మంచి ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. జాబ్లెస్ క్యాలెండర్ను ప్రకటించి నిరుద్యోగ యువకుల్ని మోసం చేసే ప్రభుత్వం కాదు ఇది. వనరులు లేకపోయినా, పరిశ్రమలు పారిపోయినా, రాజధానిని నిర్వీర్యం చేసిన, జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్టుకి నీరుగార్చిన, మొక్కవోని ధైర్యంతో ఈనాటి కూటమి నాయకత్వం, పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడుకుంటూ, వనరుల్ని సమీకరించుకుంటూ తిరిగి రాజధానిని, పోలవరాన్ని, పారిపోయిన పరిశ్రమల్ని అన్నిటినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడమే కాకుండా చిత్తశుద్ధితో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం కనపడినటువంటి వాస్తవం. నిన్నటి రోజుకి దాదాపు 2 సంవత్సరాలు అయింది యువ నాయకుడు లోకేష్ గారి యువగళం పాదయాత్ర పూర్తి చేసుకొని. ఆనాడు నిరంకుశత్వ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, మత కుల ఛాందస్సులకి వ్యతిరేకంగా కులరహితమైనటువంటి పోరాటం, సామాజిక పోరాటం, మరి ముఖ్యంగా నిర్వీర్యమైపోయినటువంటి యువతకి
నీరు పోసినటువంటి యువ నాయకుడు లోకేష్ గారు. దాదాపు 3400 కిలోమీటర్ల పాదయాత్ర, చిన్న చిన్న మైనారిటీ వెనుకబడ్డ వర్గాలను కానీ అందరి యొక్క సామాజిక జీవనాన్ని కానీ ప్రాంతాల పరిస్థితులు కానీ ఓ రకంగా చెప్పాలంటే చిత్తూరు నుంచి విశాఖపట్నం వరకు కూడా సామాజిక అంశాలని పరిగణలో తీసుకున్నారు. సమస్యల్ని ఎప్పుడూ కూడా తప్పించుకోకుండా సమస్యల పట్ల స్పందిస్తూ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన వంతు పాత్ర తను చేసినటువంటి నాయకత్వం యువ లోకేష్ గారిది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అనునిత్యం ప్రతి క్షణం కాలాన్ని విలువగట్టుకుంటూ పాలన చేస్తున్నటువంటి మంచి పాలన ఈనాటి పాలన. దాంతోపాటు పర్యావరణ రక్షణ ఇవాళ ప్రకృతి విలయతాండం చేస్తూ ఉంది. ఎకలాజికల్ బ్యాలెన్సింగ్ అనివార్యం, ఈ సమాజం బాగుండాలని చెప్పి ఆ నేపథ్యంలో ఈ రోజున ప్రత్యేకమైనటువంటి అంశాలని ఎవరు ఊహించినటువంటి అంశాల మీద చర్చ చేసి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎకనామిక్ ఫోరంలో ఈజ్ ద గేమ్ చేంజర్ అని చెప్పి నిరూపించుకున్నటువంటి దావోస్ పర్యటన. తపాలా శాఖ ఆర్థికంగా బలోపేతం కావాలని కుంచనపల్లి, ఎర్రపాలెం పోస్ట్ ఆఫీసుల పరిశీలన, పోస్ట్ ఆఫీసుల ఆదాయం పెంచడంపై ఉద్యోగులతో పెమ్మసాని చంద్రశేఖర్ చర్చించారు. తపాలా శాఖను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నాయి. క్యాష్ సెంటర్ నుంచి ప్రాఫిట్ సెంటర్గా ఎలా చేయాలి అనే అంశంపై నేడు పరిశీలన చేశాం. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నామని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని కుంచనపల్లి, ఎర్రబాలెం గ్రామాల్లో గల పోస్ట్ ఆఫీసులను పెమ్మసాని మంగళవారం పరిశీలించారు. ఉద్యోగుల జీతాలు, ఇన్సెంటివ్లు ఎలా అందుతున్నాయి, ఇన్సూరెన్స్లు ఎలా జరుగుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులతో మాట్లాడుతూ తపాలా శాఖకు ప్రస్తుతం 13,000 కోట్లు ఆదాయం ఉంటే ఖర్చులు 35,000 కోట్లు ఉన్నాయని, ఈ క్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి శాఖ ఉన్నతికి కృషి చేయాలని తెలిపారు. కాగా పెమ్మసాని రాకను పురస్కరించుకొని తపాలా శాఖలకు వచ్చిన స్థానికులు స్పందిస్తూ తపాలా శాఖ అభివృద్ధికి పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లి మండల ప్రెసిడెంట్ అమర సుబ్బారావు, తాడేపల్లి మండల జనసేన అధ్యక్షుడు సామాల నాగేశ్వరరావు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు కానుగోలు కోటేశ్వరరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు సత్యనారాయణ, గ్రామ అధ్యక్షురాలు అరుణ, అలాగే తపాలా శాఖకు అధికారులైన సిపిఎంజి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రకాష్, పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్వి ఆర్ మూర్తి, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ యు యలమందయ్య తదితరులు పాల్గొన్నారు. సో కొంచెం తాడేపల్లి నుంచి బ్యాగ్ తెచ్చి ఒకటి ఎక్కడ ఇచ్చి ఇక్కడ డెలివరీ చేసుకొని మళ్ళీ కొంచెంపల్లి పాతూరులో కూడా బీఓ ఇచ్చేస్తాం, అంతే కదా? బీఓ బ్యాగ్ ప్రొవైడెడ్ బై ది బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే యావరేజ్ రోజుకి మరి మీకు 4 గంటలు కరెక్ట్ వర్క్ ఉంటుందా? రిసీవ్ చేసుకోవాలి సార్, మొబైల్లో రిసీవ్ చేసుకోవాలి, ఆ డెలివరీ చూసుకోవాలి సార్. డెలివరీ తను చెప్తాడు, లిస్ట్ తెచ్చిస్తే నేను డెలివరీ కొడతాను సార్. రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ పెడతాము, మెయిల్స్ డిస్పాచ్ చేయటం, బుకింగ్స్ చేయటం, అలా ఐపీపీబీ విత్డ్రాస్ ఎట్లా ఉంది ఏంటమ్మా ఇదేంటి ఎక్కువ చేసినా చూస్తా మాట్లాడు నా దగ్గర ఉంటున్నారండి. మా పక్కన గార్డెన్ వచ్చింది, గార్డెన్ వేయించుకోవాలంటే వైట్లన్నీ వెళ్ళిపోతాయి. అది కూడా ఇవాళ మీరు వస్తున్నారని శుభ్రం చేశారే కానీ పెద్దగా శుభ్రం కూడా చేయరండి. నా టెలికాం డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కూడా ఒక మేజర్ పార్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం 13,000 కోట్లు, ఖర్చు వచ్చేటప్పటికి 35,000 కోట్ల పైన ఉంది.
దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరు ప్రతి గ్రామంలోనూ అన్ని డబ్బుతోటి లాభాలతోటి చూసేది కాదు పోస్ట్ అనేది. అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు 2,50,000 మంది GDS గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు మన పోస్ట్ ఆఫీస్ లో. వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు 4 hours వర్క్ చేస్తా ఉన్నారు. ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసుల్ని చెయ్యాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసుల్లో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద 2-3 పోస్ట్ ఆఫీసులు ఈ రోజు రివ్యూ చేస్తా ఉన్నారు. చాలా ఇన్పుట్ ఇచ్చారు మన దగ్గర వాళ్ళు. ఈ నెల 31వ తేదీ శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. 31వ తేదీ అమ్మవారి సుప్రభాతం తదుపరి విఘ్నేశ్వరిని పూజ, వైశ్య పథకావిష్కరణ, 102 గోత్రాల ఆర్యవైశ్య కన్యకలచే కలశాలతో శోభయాత్ర, హోమం, అభిషేకం, అలంకారం, అర్చన కార్యక్రమాలు పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామిజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం అమ్మవారు ఊరేగింపు తెనాలి పట్టణ పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పారు. సమావేశంలో ఉప్పల వరదరాజులు, సాధు ప్రతాప్, కుప్రావూరి కిషోర్ మరియు దేవస్థాన సత్రం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీ శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. 31వ తేదీన పెనుగొండలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆ రోజున అధికార యంత్రాంగంతో, అధికార లాంఛనాలతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ అమ్మవారికి సమర్పిస్తున్నారు. 31వ తేదీన ఉదయం మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే, మన మినిస్టర్ గారు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు ఆ రోజున తెనాలి పట్టణంలో వేయించేసిన మన వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, పశువుమాలు సమర్పిస్తారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబం నుంచి కూడా పశువు కుంకుమ సమర్పించి, అమ్మవారి హోమగుండంలో సమిధలు సమర్పించి, తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి శోభాయాత్రలో పాల్గొనాలని దేవస్థాన కమిటీ తరఫున తెనాలిలో ఉన్న అన్ని ఆర్యవైశ్య అందరం కలవాలి, అందరం రావాలి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన అనే ఆలోచనతో ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి కూడా 8వ తారీఖు అందరూ ఎలా చూసినా స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.